అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన కీలక మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్సీపీ నేతల స్పందన, అధికార ప్రభుత్వంపై విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కువ భాగము ఈ రాయలసీమ అంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా ఆధారపడినాయి. అన్ని ప్రాజెక్టులు కూడా కొద్దిగా గొప్ప తుంగభద్ర డ్యామ్ పైన కూడా ఆధారపడినాయి రాయలసీమ జిల్లాలో. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చూసుకొని ఈ కరువును కూడా అధిగమించాల్సిన అవసరము ఉంది. దానికి ప్రభుత్వం కూడా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం. కానీ ప్రణాళిక రూపొందించుకునే దాంట్లో కానీ ఈ కరువు బారిన పడిన ఈ జిల్లాలను రక్షించే దాంట్లో కానీ, ముఖ్యంగా రైతులు రక్షించే దాంట్లో కానీ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అలాగే పశుగ్రాసం ఇవన్నీ కూడా చేసే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా ఇచ్చింది. ముందస్తు ప్రణాళిక అనేది మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే ఎలినో, సూపర్ ఎలినో అని చెప్పేసి ఒక సైంటిఫిక్గా ఒక పేరు పెట్టారు, కానీ ఇది నథింగ్ బట్ కరువే అనమాట. కరువు అనేది కూడా ఎటువంటిప్పుడు కరువు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి గతంలో చాలా మార్లు కూడా ఈ కరువును కూడా ఎదుర్కొన్న ప్రభుత్వాలు అనేకమైన ఉన్నా కూడా ఈ మారు మాత్రం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కూడా రాయలసీమలో కూడా సాగు అనేది కూడా, ఎందుకంటే ఖరీఫ్ కూడా ఇంకా అయిపోతుంది. సెప్టెంబర్ అయిపోతే ఖరీఫ్ కూడా, అంటే ఆగస్టు కూడా పూర్తిగా వస్తూ ఉంది. సెప్టెంబర్ వస్తే ఖరీఫ్ కూడా పూర్తి అవుతుంది. కేవలం 39-40% మాత్రమే ఇంతవరకు కూడా సాగు అయిండేది కూడా. ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి కూడా లేదు. సాగు అయిండేదే కేవలం 40% కూడా.